పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడపడుచులంతా ఒక్కచోట చేరి, తమ అనుభవాలనే పాటలుగా మలిచి, చప్పట్లతో గౌరమ్మను కొలిచే వేడుక. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా, ప్రకృతిని సైతం దైవంగా పూజించే అరుదైన అద్భుతమైన పూల సంభురం బతుకమ్మ పండగ. 9 రోజులపాటు ఆడపడుచులంతా కలిసి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆ బతుకమ్మనే గౌరమ్మగా కొలిచే గొప్ప సంప్రదాయం. చిన్నా పెద్ద అంతా కలిసి కొత్త చీరలు కట్టుకొని, బంగారు నగలు వేసుకొని, ఎంతో అందంగా ముస్తాబై బతుకమ్మను కొలుస్తూ, పాటలు పాడుతూ, వివిధ రూపాల్లో బతుకమ్మను ఆడుతూ ఈ పండుగను జరుపుకుంటారని మనందరికీ తెలిసిందే. కాని తెలంగాణకు మాత్రం సొంతమైన ఈ పండుగ వెనుక 1000 ఏళ్ల చరిత్ర ఉంది. అది కూడా దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ సాక్షిగా జరిగిన ఓ ఘటనతో ఈ పండుగ మొదలైంది. అయితే పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద సామంతులుగా వేములవాడ చాళుక్యులు వ్యవహరించేవారు. ఈ క్రమంలో చోళులకు, రాష్ట్రకూటులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్రకూటులకే మద్దతిచ్చారు. అయితే క్రీస్తుశకం 973లో చివరి చాళుక్యరాజుగా తైలపాడు ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించాడు. 1997లో తైలపాడు మరణం తర్వాత అతని కుమారుడు సత్యాశ్రాయుడు రాజ్యాధికారాన్ని చేపట్టాడు. అయితే వేములవాడలో అప్పటికే రాజరాజేశ్వర ఆలయం ఉంది. పార్వతీ సమేతుడై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని తెలంగాణ ప్రజలకు కొంగు బంగారంగా కొలుస్తుండేవారు. ప్రజలే కాదు, చోళరాజులు కూడా రాజరాజేశ్వరి ఎంతో శక్తివంతమైన దేవంగా నమ్మేవారు. పరాంతక సుందర చోళుడు కూడా రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయి తన కొడుకుకు రాజరాజ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఆ రాజరాజ చోళుడు 985 నుంచి 1014 వరకు పరిపాలించినట్టు తెలుస్తోంది. ఆ రాజరాజ చోళుని కొడుకే రాజేంద్ర చోళుడు. చాళుక్యరాజు సత్యాశ్రాయపై రాజరాజ చోళుడు జరిపిన యుద్ధానికి రాజేంద్ర చోళుడు సేనాధిపతిగా వ్యవహరించి తండ్రికి విజయం సాధించి పెట్టాడు. అయితే ఆ యుద్ధం తర్వాత వేములవాడలోని ఎంతో ప్రాముఖ్యత ఉన్న రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి, అందులోని భారీ శివలింగాన్ని తీసుకెళ్లి తన తండ్రికి బహుమతిగా రాజేంద్ర చోళుడు అందించాడు. అప్పటికే రాజరాజేశ్వరికి భక్తుడైన రాజరాజ చోళుడు తన కొడుకు ఇచ్చిన భారీ శివలింగం కోసం తంజావూరులో 1006లో పెద్ద ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయాన్ని బృహదీశ్వర ఆలయంగా పిలుస్తున్నారు. ఈ విషయాన్ని తమిళ శిలాశాసనాల్లో చోళరాజులు చెప్పారు. అయితే కొంగు బంగారంగా కొలిచే రాజరాజేశ్వరి ఆలయంలో ఉన్న శివలింగాన్ని పార్వతీ నుంచి వేరుచేసి తీసుకెళ్లటం తెలంగాణ ప్రజలను కలచివేసింది. అయితే ఆ ఆలయంలో ఉన్న పార్వతిని బృహదమ్మగా పిలుచుకునేవారు. కాగా ఆ బృహదమ్మ నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళరాజులకు తెలుపుతూ మెరూపర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను జరుపుకోవటం ప్రారంభించారు. అలా 1000 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామన్నమాట. మరి ఇదండి బతుకమ్మ పండుగ వెనుకున్న స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.